వెల్కమ్ టు హెల్త్ ఫైల్. మనం తీసుకున్న ఆహారాన్ని జీర్ణం చేసి మన శరీరానికి శక్తి అందించడానికి మన జీర్ణ వ్యవస్థలో అనేక రకాల అవయవాలు ఉంటుంటాయి. స్టమక్, లేకపోతే ప్లీహము, గాల్ బ్లాడర్, లార్జ్ ఇంటెస్టైన్, స్మాల్ ఇంటెస్టైన్, ఇలాగ ఎన్నో రకాల అవయవాలు ఎంతో సమర్థవంతంగా పనిచేస్తేనే మన శరీరానికి శక్తి అందుతూ ఉంటుంది. అయితే మన జీర్ణ వ్యవస్థకు సంబంధించి అనేక రకాల క్యాన్సర్స్ ఈ మధ్య ఎక్కువగా బాధిస్తున్నాయి. జీర్ణాశయానికి సంబంధించిన క్యాన్సర్స్ లక్షణాలు ఎలా ఉంటాయి, జీర్ణ వ్యవస్థలో ఏ క్యాన్సర్స్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి, మరి వీటిని తొలి దశలో గుర్తించడం ఎలాగా, సర్జరీ లాంటి అవసరమైతే నవేడేస్ మినిమల్లీ ఇన్వేజివ్ సర్జరీస్ చేయగలుగుతున్నారా, జీర్ణ వ్యవస్థకు సంబంధించిన క్యాన్సర్స్ గుర్తించడానికి అవగాహన పెంపొందించుకోవడానికి అందరూ తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి, వివరాలు అందించడానికి అపోలో హాస్పిటల్స్ సీనియర్ సర్జికల్ ఆంకాలజిస్ట్ అండ్ మినిమల్లీ ఎక్స్ సర్జన్ డాక్టర్ అజేష్ రాజ్ సక్సేనా గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్, వెల్కమ్ టు ది షో. నమస్తే. మన జీర్ణ వ్యవస్థకు సంబంధించిన క్యాన్సర్స్ ఈ మధ్య ఎక్కువగా వింటున్నామండి. అంటే ఏ క్యాన్సర్స్ ఎక్కువగా గమనిస్తున్నారు? మన ఈ కాలంలో మనము చాలా క్యాన్సర్స్, ఎస్పెషలీ డైజెస్టివ్ క్యాన్సర్స్ చాలా ఎక్కువగా ఇన్సిడెన్స్లో పెరుగుతున్నాయి. ఎస్పెషలీ మన డైజెస్టివ్ ట్రాక్ట్ అంటే మనకు నోరు నుంచి మన మలద్వారం వరకు మొత్తం డైజెస్టివ్ ట్రాక్ట్ అంటారు. మేము యాజ్ అన్ ఆంకాలజిస్ట్ ఈ క్యాన్సర్స్ని డివైడ్ చేస్తే, బికాస్ ఈ కాలంలో సబ్ స్పెషాలిటీ మేము బాగా ఫోకస్డ్గా వర్క్ చేస్తున్నప్పుడు ఈసోఫేగస్ అంటే మన అన్నవాహిక, మనము ఫుడ్ మింగినప్పుడు మన మౌత్ నోట్లో చూ చేసుకున్న తర్వాత ఫుడ్ మింగినప్పుడు గొంతు నుంచి కడుపుకు వస్తున్న ట్యూబ్ని ఈసోఫేగస్ అంటారు. దీని నెక్స్ట్ పార్ట్ని జీర్ణ సంచి, మనం మామూలుగా స్టమక్ లేకుంటే గ్యాస్ట్రిక్ క్యాన్సర్స్ అంటారు. దీంట్లో వచ్చిన ట్యూమర్స్ని గ్యాస్ట్రిక్ క్యాన్సర్స్ అంటారు. స్టమక్ బేసికలీ మనకేం చేస్తుంది, ఫుడ్ రిసీవ్ చేసుకుంటుంది. ఫుడ్ రిసీవ్ చేసుకున్నాక మన డైజెస్టివ్ జ్యూసెస్ మిక్స్ అయినాక ఆ ఫుడ్ని చిన్న పేగులోకి ట్రాన్స్ఫర్ చేస్తుంది. సో చిన్న పేగులో స్మాల్ ఇంటెస్టైన్లో మన అన్ని ఇంటెస్టైనల్ జ్యూసెస్ వచ్చాక అంత ఫుడ్ డైజెస్ట్ అయినాక ఇదంతా పెద్ద పేగులోకి వెళ్తుంది. పెద్ద పేగులో మళ్ళీ మనం డివైడ్ చేస్తే కుడివైపు ఉన్న పేగు ట్రాన్స్వర్స్ కోలాన్, మరి లెఫ్ట్ సైడ్ ఉన్న పేగు సిగ్మాయిడ్ కోలాన్ అండ్ రెక్టమ్. రెక్టమ్ ఈజ్ ద లాస్ట్ పార్ట్, మనకు మలద్వారం, దట్ ఈస్ ద లాస్ట్ పార్ట్. ఇక్కడ మన అన్డైజెస్టెడ్ ఫుడ్ అక్కడ స్టోర్ అవుతుంది. సో ఇప్పుడు ఈ కాలంలో మనం చూస్తే డైజెస్టివ్ క్యాన్సర్స్లో ఈసోఫేజియల్ క్యాన్సర్స్, స్టమక్ క్యాన్సర్ అండ్ కొలోరెక్టల్ క్యాన్సర్ చాలా ఇన్సిడెన్స్గా పెరిగాయి. ఆల్మోస్ట్ ఎల్డర్లీ ఏజ్లో కొలోరెక్టల్ క్యాన్సర్స్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ క్యాన్సర్స్. అండ్ దాంతోపాటు నెక్స్ట్ ఈజ్ ఏ స్టమక్ క్యాన్సర్. స్టమక్ క్యాన్సర్స్ కూడా చాలా ఇన్సిడెంట్స్లో ఆల్మోస్ట్ మోర్ దెన్ డబుల్. అండ్ దీంట్లో చాలా అగ్రెసివ్ ఉన్న క్యాన్సర్స్ ఇవన్నీ. ఈసోఫేజియల్ క్యాన్సర్స్ కూడా ఈ కాలంలో బాగా ఇన్సిడెంట్స్లో పెరుగుతున్నాయి. ఒక కాల్ చేద్దామండి. సుబ్బారావు గారు. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అండి. డాక్టర్ గారు, ఈ మధ్య కొలనోస్కోపీ చేయించాను డాక్టర్ గారు. నా ఏజ్ 67 years. ఓకే. కొలనోస్కోపీలో 2 columns ఆఫ్ గ్రేడ్ 2 ఇంటర్నల్ హెమరాయిడ్స్ అని ఉంది డాక్టర్ గారు. ఓకే అండి. దీనికి ఫ్యూచర్ లో ఎట్లా డాక్టర్ గారు, దీనికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో, ఏ ప్రాబ్లమ్స్ లేకుండా ఉండాలంటే మీ అడ్వైజ్ డాక్టర్ గారు. మీకు బ్లీడింగ్ ఉందండి దీనివల్ల? లేదు డాక్టర్ గారు, బ్లీడింగ్ లేదు. బ్లీడింగ్ ఏమీ లేదు. మామూలుగా చూడండి, మీ కొలనోస్కోపీ కంప్లీట్గా చేశారా? అంటే కుడివైపు ఉన్న పార్ట్లో మొత్తము పేగు మొత్తం చూసారా కొలనోస్కోపీలో? అవును డాక్టర్ గారు, చిన్న పేగు వరకు తీసుకెళ్ళారు డాక్టర్ గారు. చిన్న పేగు వరకు తీసుకెళ్ళారు. ఓకే. సో మీకు ఉన్న ఇష్యూలో ఇది హెమరాయిడ్స్ అంటే గ్రేడ్ 2 హెమరాయిడ్స్ అంటే అర్సమోలలు అంటారు మన మామూలు టర్మినాలజీలో. సో ఇది క్యాన్సర్ రిలేటెడ్ కాదు. మనకు మోషన్లో బ్లడ్ వస్తుందంటే దీనికి చాలా కారణాలు ఉండొచ్చు. మోస్ట్ కామన్లీ హెమరాయిడ్స్ వల్లనే బ్లీడింగ్ ఉంటుంది. ఎస్పెషలీ మనం మోషన్ పాస్ చేశాక ఫ్రెష్గా రెడ్ బ్లడ్ కనపడుతుంది అనుకోండి, దానివల్లనే హెమరాయిడ్స్ అనుకుంటారు. ఇప్పుడు మీ హెమరాయిడ్స్ ఆర్ కంప్లీట్లీ బినైన్ కండిషన్స్. ఇది క్యాన్సర్ జబ్బు కాదు. అండ్ కొలనోస్కోపీలో మీకు మిగిలిన పెద్ద పేగు మొత్తం క్లియర్గా చూసారనుకుంటే మీరు నెక్స్ట్ 5 to 10 years వరకు ఇబ్బంది ఏం లేనప్పుడు ఫర్దర్గా జస్ట్ రూటీన్ ఫాలోఅప్లో ఉండొచ్చు. సాంబశివరావు గారు కాల్. సాంబశివరావు గారు.
నా భార్యకు మొన్న ఆఫీసుకురండి, ఆమెకి గర్భకోశంలో క్యాన్సర్ వచ్చిందండి. హైదరాబాద్ లో బస్సు తారకంలో ఆపరేషన్ చేసి ట్రీట్మెంట్ తీసుకున్నారండి. ఓకే. తర్వాత ఇక ఈమెకి ఆ మందులు పనిచేయవు అని చెప్పేసి బాగా నీరసపడిపోయి ఉన్న ఇంటికాడ ఉంచుకోమని పంపించారండి. ఓకే. అంటే సరిపోద్దని ఉద్దేశంతో పంపించారండి, డిశ్చార్జ్ చేశారు. ఇప్పుడు మేము గుంటూరులోనే ఉంటున్నామండి. ఆమెకి మెయిన్ ఏంటంటే కోలుకుందండి, బాగా పెప్పరెలుకుని ఆ పని చేస్తూ పక్కన నాకు కూడా వండి పెడుతుందండి డాక్టర్ గారు. అయితే ఏమిటంటే డాక్టర్ గారు, ఆమెకు వైట్ డిశ్చార్జి విపరీతంగా అయ్యి భయంకరంగా వాసన వస్తుంది, అందుకు ఏం చేయమంటారు, కొంచెం మందులు చెప్తారేమోనని మాట్లాడుతున్నాను. సార్, మీరు చెప్పే హిస్టరీ ప్రకారం అయితే నాకు ఏం అర్థమవుతుందంటే అడ్వాన్స్డ్ క్యాన్సర్ ఉంది మేడంకి. ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్లో విపరీతంగా వైట్ డిశ్చార్జ్ ఉన్నా కూడా ఒకసారి మనము డీటెయిల్గా రిపోర్ట్స్ రివ్యూ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు వరకు ఆల్రెడీ సర్జరీ అండ్ ట్రీట్మెంట్స్ జరిగాయి అనుకుంటే ఇప్పుడు వైట్ డిశ్చార్జ్ వల్ల రీజన్ ఏంటి, ఏమైనా ఇన్ఫెక్షన్ ఉందా, ఆర్ క్యాన్సర్ వలన మన ఉన్న గర్భసంచిలో ట్యూమర్ నెక్రోసిస్ అవుతుంది. ట్యూమర్ అంటే బాగా ఫాస్ట్గా డివైడ్ అయ్యి దానివల్ల షెడ్ అవుతున్నప్పుడు దాంట్లో కూడా వైట్ డిశ్చార్జ్ విపరీతంగా ఉండొచ్చు వాసనతో. సో ఎగ్జాక్ట్ రీజన్ ఆమెకి హెల్ప్ చేయాలంటే ఎగ్జాక్ట్ రీజన్ వైట్ డిశ్చార్జ్కి ఏముంది చూశాకనే మనము ఏమైనా నేను కమెంట్ చేయగలుగుతానండి. జీర్ణ వ్యవస్థకు సంబంధించిన క్యాన్సర్స్లో మీరు ఇప్పుడు చెప్పారు ఈసోఫేజియల్ క్యాన్సర్స్ అండ్ స్టమక్ అండ్ కోలోరెక్టల్ ఎక్కువగా అంటే మనం ఫస్ట్ ఈసోఫేజియల్ తీసుకుంటే ఎలాంటి సిమ్టమ్స్తో కొంచెం ఎర్లీగా అయినా గుర్తించడానికి ఛాన్స్ ఉంటుందంటారు? ఈసోఫేగస్లో ఇష్యూ ఏముంటుందంటే మనకు మామూలుగా స్లోలీ ఏమైనా గడ్డ ఈసోఫేగస్లో వచ్చిందంటే ఆల్మోస్ట్ 40% ఆఫ్ దారి మూసుకుపోయే వరకు మనిషిని ఏమీ సిమ్టమ్స్ ఉండవు. సో కొన్ని మెజారిటీ ఆఫ్ ద క్యాన్సర్స్ అన్ఫార్చునేట్లీ సిమ్టమాటిక్ అంటే ఏమి ఇబ్బంది లేకుండా ఉంటాయి. బాడీలో ఉన్న కొన్ని సింపుల్ చేంజెస్, ఎస్పెషలీ మీరు ఫుడ్ మింగినప్పుడు ఏమైనా అడ్డం పడుతుంది అనుకోండి, స్లోలీ ఓవర్ ఎ కపుల్ ఆఫ్ మంత్స్ గట్టిగా ఉన్న ఫుడ్ కంటే టాలరెన్స్ తగ్గుతుంది, అది తినలేకపోతారు. ఫుడ్ అడ్డం పడిపోతుంది, తిన్నా కూడా ఫుడ్ మొత్తము పొట్టలోకి పాస్ కాలేదని ఫీలింగ్ ఉండొచ్చు. దాంతోపాటు అప్పుడప్పుడు తిన్నా కూడా నొప్పిగా ఉంటుంది, ఛాతీలో ఎప్పుడైనా ఫుల్గా అనిపించడం, ఛాతీలో ఉన్న మంట లేకుంటే కడుపు నొప్పి, ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు ఒకసారి చెకప్ చేయించుకోవడం మంచిది. ఓకే. అంటే బేసిక్గా మింగడం కష్టం అవడం అలాగుంటుంది. గొంతు మార్పు కానీ మాట్లాడడంలో ఏమన్నా తేడాలు అట్లా ఏమన్నా అనిపించచ్చా? బాగా పైకున్న క్యాన్సర్స్, ఎస్పెషలీ మన గొంతు దగ్గర ఈసోఫేగస్ మనకు గొంతు నుంచి కడుపుకున్న ట్యూబ్. సో గొంతులో ఏమైనా సర్వైకల్ ఈసోఫేగస్లో వచ్చిన, సర్వైకల్ అంటే మెడ దగ్గర ఉన్న ఈసోఫేగస్, అక్కడ ఏమైనా క్యాన్సర్స్ అడ్వాన్స్గా ఉన్నాయి అనుకోండి, అప్పుడు గొంతు మార్పు ఉండే ఛాన్స్ ఉంటుంది. కానీ పర్సే ఈసోఫేజియల్ క్యాన్సర్స్లో వాయిస్ చేంజ్ బాగా తక్కువ. మెయిన్లీ మింగినప్పుడు ఎస్పెషలీ పేషెంట్స్ మాకు అదే చెప్తారు, డాక్టర్ గారు ప్రీవియస్లీ మేము గట్టి తింటుండే కానీ ఇప్పుడు తినలేకపోతున్నాము, గట్టివి అవాయిడ్ చేయాలనిపిస్తుంది, ఎక్కువగా లిక్విడ్స్ ఎక్కువ తాగుతారు, రాగి జావ ఎక్కువ తీసుకుంటున్నాను అంటారు. ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే డైజెస్టివ్ క్యాన్సర్స్లో అన్ఎక్స్ప్లెయిన్డ్ వెయిట్ లాస్, అంటే ఏమీ ఎక్కువగా ఎఫర్ట్స్ పెట్టకుండా మనిషి బరువు తగ్గుతారు. సింపుల్ థింగ్స్, ఉన్న క్లోత్స్ లూజ్ అయిపోవడం. లాస్ట్ ఒక 6 monthsలో మీరు వెయిట్ బాగా తగ్గారనుకోండి, వితౌట్ ఎనీ ఎఫర్ట్ మీరు ఇమీడియట్లీ వితౌట్ ఫర్దర్ డిలే చెకప్ చేయించుకోవడం మంచిది. ఎస్పెషలీ సిగ్నిఫికెంట్ వెయిట్ లాస్ అంటాము మెడికల్ టర్మినాలజీలో. మనకున్న వెయిట్లో మనం 10% కంటే ఎక్కువ వెయిట్ తగ్గామనుకోండి, అది కూడా 6 months పీరియడ్లో, 3 to 6 months షార్ట్ స్పాన్, ఏమీ ఎఫర్ట్ లేకుండా వెయిట్ తగ్గుతారు. సో దీస్ ఆర్ ఆల్ థింగ్స్ కొంచెం జాగ్రత్తగా ఉండి. చాలామంది ఛాతిలో మంటగా ఉంటుంది, అలానే ఏదైనా సెల్ఫ్ మెడికేషన్ తీసుకుంటారు, జస్ట్
మన క్లోజ్ ఫార్మసిస్ట్ దగ్గరికి వెళ్ళేసి ప్యాంటోప్రజోల్ లేకుంటే ఏమైనా గ్యాస్ టాబ్లెట్స్ వేసుకుంటారు. ఇలా చాలా మనకు ఇంపార్టెంట్ ప్రెషస్ పీరియడ్ మిస్ అవుతుంది. మా దగ్గరకు వచ్చే వరకు ఆల్రెడీ గడ్డ చాలా పెరిగిపోయి ఉంటుంది. ఒక కాల్ చేద్దామండి. రాజ్ కుమార్ గారు మేడం నమస్తే అండి, చెప్పండి. నమస్తే మేడం. నాకు గ్యాస్ ప్రాబ్లం ఉంది మేడం. చెప్పండి క్లియర్గా, ఫాస్ట్గా చెప్పండి అడగండి. సార్. ఆ గ్యాస్ ప్రాబ్లం ఉంది మేడం. అయితే మొన్న ఒక 2 times అట్లా మోషన్ పోతే బ్లడ్ పడ్డది, ఫైల్స్ ఉన్నా అని చెప్పాను డాక్టర్. ఓకే అండి. సార్ మీరు 4 days నుంచి మోషన్ పోతుంటే మళ్ళీ మోషన్ లో బ్లడ్ వస్తుంది. మోషన్లో బ్లడ్ వస్తుందా? అండ్ గ్యాస్ ప్రాబ్లం కూడా ఉంది అన్నారు కదా, మీకు కడుపు నొప్పి కూడా ఏమైనా ఉందా? ఆ కడుపు గ్యాస్ ఫామ్ అయినప్పుడు వస్తుంది సార్. ఓకే అండి. మీరు లోకల్గా ఫ్యామిలీ డాక్టర్ని ఒకసారి చూపించుకున్నారా? చాలాసార్లు చూపించుకున్నాను. చాలాసార్లు చూపించుకున్నారు. మీరు బ్లీడింగ్ అండ్ దీనికోసము ఏదైనా పైనుంచి లేకుంటే కింద నుంచి గొట్టం పరీక్ష చేయించుకున్నారా? చేయించుకోలేదు సార్. చేయించుకోలేదు. ఒకసారి ఇప్పుడు ఇందాకే డిస్కస్ చేసాము, బ్లీడింగ్ లేకుంటే గ్యాస్ ప్రాబ్లం ఉన్నప్పుడు బ్లీడింగ్ కోసము చాలా కారణాలు ఉండొచ్చు. కింద ఉన్న అసమూలాల వల్ల కూడా బ్లీడింగ్ ఉండొచ్చు. కానీ ఒక సింపుల్ టెస్ట్ ఉంటుందండి. మీరు ఎవరైనా మీ దగ్గర ఉన్న గ్యాస్ట్రెంట్రాలజిస్ట్ దగ్గరికి వెళ్తే ఒకసారి పైనుంచి ట్యూబ్ వేసి చూస్తారు. దీన్ని మనము మెడికల్ టర్మ్స్లో ఎండోస్కోపీ అంటారు. ఎండోస్కోపీ అంటే ఒక చిన్న ట్యూబ్ మీ నోట్ ద్వారా లేకుంటే కింద మోషన్కి వెళ్ళే ద్వారా ఎండోస్కోపీ లేకుంటే కొలనోస్కోపీ, హార్డ్లీ ఒక 1 minute ప్రొసీజర్స్ ఇవి. దీంతో మీకు లోపల ఉన్న లైనింగ్, మీకు జీర్ణసంచిలో, ఈసోఫేగస్లో అండ్ పెద్ద పేగులో ఉన్న లోపల నుంచి ఒకసారి చూస్తే లోపల ఏమైనా బాధ లేకుండా ఉందా ఒకసారి మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఓకే, జీర్ణ వ్యవస్థకు సంబంధించి అంటే జీర్ణాశయానికి స్టమక్ క్యాన్సర్స్ అయితే ఎలాంటి సిమ్టమ్స్తో ప్రజెంట్ అవుతాయి అంటారు? అగైన్ అండి, మోస్ట్ కామన్లీ స్టమక్ క్యాన్సర్స్లో ఏమి ఇబ్బంది ఉండదు. లేకుంటే ఇలానే గ్యాస్ ప్రాబ్లం అని జనరల్గా వేగ్ కంప్లైంట్స్ వల్ల చాలా రోజులు ఇలానే నడిచిపోతాయి. ఓకే, దీని తర్వాత సిమ్టమ్స్ ఒకసారి మనం చూసామనుకుంటే కడుపు నొప్పి అగైన్ చాలా కామన్గా ఉంటుంది. అందరు గ్యాస్ ప్రాబ్లం మంటగా ఉంటుంది, మనకందరికీ స్పైసీ ఫుడ్ తినే అలవాటు ఉంది, దానివల్ల ఉంది అనుకుంటాము. టిపికల్గా క్యాన్సరస్ ఏమైనా ఉన్నప్పుడు ప్రీవియస్గా మనము ఎలా తింటామో ఆకలి తగ్గిపోవడం, ముందులాగా ఆకలి ఉండకపోవడం, ప్రీవియస్గా మనకున్న యాపిటైట్ మనము అంత తినలేకపోతున్నాము. ప్రీవియస్లీ మనం ఇంతకుముందు 3 times ఫుడ్ తిన్నప్పుడు మనకందరికీ అలవాటు ఉంటుంది మనం ఎంత ఫుడ్ తింటామో, దాంట్లో క్వాంటిటీ బాగా తగ్గిపోవడం, తిన్నా కూడా అర్లీగా మనకు ఫుల్నెస్ అనిపించడం, అర్లీగా ఆకలి ఉండకపోవచ్చు, దాన్ని అర్లీ సెటైటీ అంటాము. తిన్నా కూడా తొందరగా మనకు కడుపు ఫుల్ అయిపోయింది, కడుపు ఉబ్బరంగా ఉంది, ఎక్కువ తినలేకపోతున్నాము, ఇవన్నీ చాలా కామన్ సిమ్టమ్స్. దీంతో పాటు వామిటింగ్స్ అగైన్ చాలా వెరీ ఇంపార్టెంట్ సిమ్టమ్ ఆఫ్ స్టమక్ క్యాన్సర్. ఎస్పెషలీ అడ్వాన్స్డ్ స్టేజ్ స్టమక్ క్యాన్సర్లో అన్నం అరగకుండా పేషెంట్స్ అదే చెప్తారు, సార్ పొద్దున తిన్నది ఈవినింగ్ అరగకుండా అలానే రైస్ బయటికి వచ్చేస్తుంది. ఎస్పెషలీ స్టమక్ క్యాన్సర్స్లో గడ్డ ఇలా పెరుగుతుంది, మనం ఫుడ్ వెళ్ళే దారి కూడా బ్లాక్ చేస్తుంది. సో బాగా పెరిగినప్పుడు ఫుడ్ ముందుకు వెళ్లకుండా ఉంటుంది. అండ్ స్టమక్ చాలా స్టాక్ కెపాసిటీ, స్టమక్ ది మెయిన్ ఇంపార్టెంట్ ఫీచర్ అదే రిసెప్టివ్ రిలాక్సేషన్ అంటాము. మనం ఎంత తింటామో అది సంచిలాగా అకామిడేట్ చేసుకుంటూ ఉంటుంది, రిలాక్స్ అవుతూ ఉంటుంది. గడ్డ వల్ల దారి మూసుకుపోయిందంటే మనిషి అలానే నార్మల్ పర్సన్ లాగా తింటూ ఉంటాడు, అండ్ స్టమక్లో ఆ ఫుడ్ అంతా అరగకుండా అలానే ఉండిపోతుంది. బై ఈవినింగ్ సాయంత్రం వరకు మార్నింగ్ తిన్న ఫుడ్, అన్డైజెస్టెడ్ ఫుడ్ అలానే వామిటింగ్ అయి బయటికి వచ్చేస్తుంది ముందు వెళ్ళలేకపోయి. అగైన్ అన్ఎక్స్ప్లెయిన్డ్ వెయిట్ లాస్, మీరు ఏమీ ట్రై చేయకుండా బరువు తగ్గుతున్నారనుకోండి, అసలు నెగ్లెక్ట్ చేయకండి. జీర్ణసంచిలో ఉన్న ఏమైనా అల్సర్స్ ఉన్నప్పుడు అప్పుడప్పుడు బ్లీడ్ కావచ్చు. బ్లీడింగ్ మోస్ట్లీ
జీర్ణసంచి అల్సర్స్ వల్ల ఫ్రెష్ బ్లీడింగ్ ఉండదు. అది కొంచెం బ్లీడ్ అయి మొత్తం చిన్న పేగు నుంచి పెద్ద పేగు నుంచి బయటికి మనకు పాస్ అయ్యే వరకు అది ఆ బ్లడ్ కూడా డైజెస్ట్ అవుతుంది. డైజెస్ట్ అయ్యి బ్లడ్ కలర్ కూడా బ్లాక్ అయిపోతుంది. సో ఎస్పెషలీ మీరు బ్లాక్ మోషన్స్, మేము మెడికల్ టర్మినాలజీలో మెలీనా అంటాము, బ్లాక్ మోషన్స్ కూడా పాస్ అవుతున్నాయి అంటే అది ఒక వార్నింగ్ సైన్. మనము చెకప్ చేయించుకోవాలి, దీన్ని అస్సలు నెగ్లెక్ట్ చేయకూడదు. ఓకే, మోషన్స్ బ్లాక్ కలర్లో అట్లా అయినప్పుడు అదే ఇందాక నుంచి కాల్స్ మనకి చేసినట్టు రెడ్గా ఫ్రెష్ బ్లడ్ అంటే మోస్ట్లీ పైల్స్ ఉంటాయి. కానీ మెనీ పీపుల్ ఆల్మోస్ట్ 3 to 6 months మనకు ఇలానే డిలే అయ్యి వస్తారు. బికాస్ మెజారిటీగా కింద మన మలద్వారం దగ్గర కూడా ఏమైనా గడ్డ ఉన్నా వాళ్ళు మిస్టేక్ అయ్యి ఆ బ్లీడింగ్ని పైల్స్ బ్లీడింగ్ అనుకుని వేరే నాటు వైద్యం లేకుంటే వేరే లోకల్ ట్రీట్మెంట్స్ లేకుంటే సెల్ఫ్ మెడికేషన్ తీసుకొని మా దగ్గరకు వచ్చే వరకు చాలా ఆ గడ్డ కూడా పెరిగిపోతుంది. ప్లస్ ఆల్మోస్ట్ 2/3 ఆఫ్ పేషెంట్స్ ఎక్కడైనా వేరే పార్ట్స్లో స్ప్రెడ్ అయ్యి వస్తారు. ఓకే, అంటే ఎవరికి వాళ్ళు సెల్ఫ్ మెడికేషన్ కాకుండా ఒక్కసారి థరోగా ఎగ్జామిన్ చేయించుకొని ట్రీట్మెంట్ తీసుకుంటే. అయితే ఇప్పుడు అపోలో క్యాన్సర్ సెంటర్లో ఈ క్యాన్సర్ ట్రీట్మెంట్స్ లేటెస్ట్గా అంటే మీరు మినిమల్ ఇన్వేజివ్ సర్జరీ అంటే ఏంటండి, ఎలాంటి సర్జరీస్ చేస్తున్నారు లేటెస్ట్గా? అంటే మినిమలీ ఇన్వేజివ్ సర్జరీ అంటే చిన్న కోతుతో చేసే సర్జరీస్. మినిమలీ ఇన్వేజివ్ ప్రీవియస్గా సర్జరీ అంటే పెద్ద ఇన్సిషన్ వాజ్ ఏ బిగ్ థింగ్. మేము పెద్ద సర్జరీ చేశానంటే ఎంత పెద్ద ఇన్సిషన్ ఎంత పెద్ద కట్తో చేశానో అది ఇంకా ఒక ప్రైడ్ ఉంటుండే. ఈ కాలంలో మినిమల్ యాక్సెస్ సర్జరీస్ పెరిగాయి. మినిమల్ యాక్సెస్ అంటే చిన్న కోతుతో హార్డ్లీ మన 5 mm పెన్ సైజ్ ఎంత ఉంటుంది అంత చిన్న కోతుతో మనము సేమ్ అలాంటి సర్జరీస్ ఏమి కాంప్రమైజ్ చేయకుండా చేయొచ్చు. ఈ సర్జరీస్ మేము లాప్రోస్కోపీ ద్వారా లేకుంటే రోబోటిక్ సర్జరీ ద్వారా చేస్తాము. అంటే క్యాన్సర్ సర్జరీ అంటే ఓపెన్గా చేయడం, ఎంత స్ప్రెడ్ అయింది అంత బాగా చూసి దాని చుట్టూ ఉన్న భాగాలు కూడా తీసేయడం అలాంటివి జరుగుతూ ఉంటాయి కదండి టిష్యూస్. మరి మినిమల్ ఇన్వేజివ్ సర్జరీస్ క్యాన్సర్కి సేఫ్ అయినా? మినిమల్ ఇన్వేజివ్ సర్జరీస్ లాస్ట్ 20 yearsలో చాలా మేజర్ స్టడీస్ అయినాయి. కంపేర్ చేసుకుంటా మెడికల్ టర్మినాలజీలో మేము ర్యాండమైజ్డ్ ట్రయల్స్ అంటాము. దాంట్లో వాళ్ళు ఏం ప్రూవ్ చేశారంటే కాంప్రమైజ్ లేకుండా మినిమల్ యాక్సెస్ సర్జరీస్ కూడా చేయొచ్చు, ప్రొవైడెడ్ మనకు ఎక్స్పీరియన్స్డ్ హ్యాండ్స్లో జరుగుతాయి. దాంతోపాటు లాప్రోస్కోపీలో కొన్ని అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి మనకు. సేమ్ ఉన్న మనకు ఫస్ట్ థింగ్ అయితే చిన్న కెమెరాతో మనం లోపలికి వెళ్ళామంటే పొటలో ఉన్న అన్ని భాగాన్ని మనం క్లియర్గా చూడొచ్చు. బికాస్ మనకు మ్యాగ్నిఫైడ్ విజన్ ఉంటుంది. మనం కంటితో ఎలా కనపడుతుంది అదే మనకు 3 times ఎక్కువ మ్యాగ్నిఫైడ్గా లాప్రోస్కోపీలో కనపడుతుంది. దాంతోపాటు సేమ్ థింగ్స్ ఒక స్టాండర్డైజ్డ్ వేలో ఈ సర్జరీస్ చేయాలి. మేము ఓపెన్ సర్జరీలో ఫాలో అయ్యి ట్యూమర్ ప్రిన్సిపల్స్ చాలా ఇంపార్టెంట్. యాజ్ లాంగ్ యాజ్ మనము మినిమల్ యాక్సెస్ సర్జరీ ఈ ట్యూమర్ ప్రిన్సిపల్స్ ఫాలో చేసుకుంటూ చేస్తామో లాప్రోస్కోపీ ఆర్ రోబోటిక్ సర్జరీస్ ఈక్వల్గా సేఫ్గా ఉంటాయి. ఇంకా రికవరీ ఎర్లీగా అయిపోతుంది. డెఫినెట్లీ రికవరీ అనుకుంటే చిన్న ఇన్సిషన్స్ కాబట్టి అర్లీ పోస్ట్ ఆపరేటివ్ కాంప్లికేషన్స్ రికవరీ త్వరగా ఉంటుంది. ఫర్దర్గా ఉన్న హాస్పిటల్ స్టే అనుకోండి ఇంపార్టెంట్గా అందరూ సర్జరీ అంటే భయపడతారు, ఎంత నొప్పి ఉంటుంది అనుకుంటారు. సో ఆ పెయిన్ బాగా తక్కువగా ఉంటుంది. దాంతోపాటు హాస్పిటల్ స్టే ఇప్పుడు మామూలుగా వారం 10 రోజులు పడుతుంది అనుకోండి ఓపెన్ సర్జరీ తర్వాత డిశ్చార్జ్ అవ్వడానికి, అదే మనము 3 to 5 daysలో డిశ్చార్జ్ చేయవచ్చు. అంటే చిన్న కోతతో చేసే ఈ క్యాన్సర్కి కూడా చేసే మినిమల్ ఇన్వేజివ్ సర్జరీస్ అంటే ఏ క్యాన్సర్స్కి ఎక్కువగా చేస్తుంటారు? మనము ఈసోఫేజియల్ క్యాన్సర్ అనుకోండి, ఈసోఫేగస్, స్టమక్, కోలాన్, రెక్టమ్ ఇవన్నీ సర్జరీస్ మనము మినిమల్ యాక్సెస్ సర్జరీ ద్వారా చేయొచ్చు. ఎస్పెషలీ ఈసోఫేగస్ అండ్ రెక్టమ్ కొన్ని డిఫికల్ట్ లొకేషన్స్లో ఉంటాయి. ఈసోఫేగస్ అనుకోండి మన ఛాతీ నుంచి పాస్ అవుతున్న ట్యూబ్ అది. ఈసోఫేగస్గా ఓపెన్గా చేయాలనుకుంటే మనం గొంతు దగ్గర కట్ చేయాలి, ఛాతీ దగ్గర కట్ చేయాలి, పొట్టలో కూడా కట్ చేయాలి. 3 parts నుంచి
కట్ చేసి ఆ ట్యూబ్ తీసాక మళ్ళీ ఫుడ్ వెళ్ళడానికి దారి తయారు చేయాల్సి వస్తుంది. సో ఈ 3 ప్లేసెస్లో మనము పెద్దగా కట్స్ ఉన్నాయి అనుకోండి, ఎస్పెషలీ ఛాతీలో పెద్ద కట్ ఉందనుకోండి, చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది పేషెంట్కి. సో దట్ ఇట్ సెల్ఫ్ చాలా ట్రబుల్గా ఉంటుంది. సేమ్ థింగ్ మనం మినిమల్ యాక్సెస్గా చేసామనుకుంటే హార్డ్లీ ఒక 5 mm ఆర్ 10 mm 1 centimeter కంటే చిన్న ఉన్న కట్స్తో మనము సేమ్ థింగ్ చేయొచ్చు. సో పెయిన్ కూడా డ్రాస్టికలీ తక్కువగా ఉంటుంది. ఓకేనండి డాక్టర్ అజేష్ గారు, థ్యాంక్స్ అలాట్ అండి. థ్యాంక్ యూ. జీర్ణ వ్యవస్థకు సంబంధించిన అనేక రకాల సమస్యలను మనం లైఫ్ స్టైల్ డిజార్డర్స్గా ఎవరికి వాళ్ళు ఆపాదించుకుని సెల్ఫ్ మెడికేషన్స్ తోటి సమస్యను తీవ్రం చేసుకుంటూ ఉంటామని, ఒక్కొక్కసారి తిన్న ఆహారం అరగకుండా అలాగే వామిటింగ్స్ అవుతున్నా, బరువు తగ్గుతున్నా, ఆకలి తగ్గుతున్నా, లేకపోతే బ్లడీ డిశ్చార్జ్ అవుతున్నా, బ్లాక్ మోషన్స్ అవుతున్నా తప్పనిసరిగా వెంటనే డాక్టర్కి సలహా మేరకు అవసరమైన టెస్టులు, కొలనోస్కోపీ కానీ ఎండోస్కోపీ కానీ అవసరమైన టెస్టులు చేయించుకుంటే జీర్ణ వ్యవస్థకు సంబంధించిన క్యాన్సర్స్ని తొలి దశలోనే గుర్తించగలుగుతారని, అయితే ఈ క్యాన్సర్స్కి నవేడేస్ మినిమల్లీ ఇన్వేజివ్ సర్జరీస్ కూడా సక్సెస్ఫుల్గా చేయగలుగుతున్నారని అపోలో హాస్పిటల్స్ నుంచి డాక్టర్ అజేష్ రాజ్ సక్సేనా గారు తెలియజేశారు. ఇది వాళ్ళ హెల్త్ ఫైల్. కీప్ వాచింగ్ TV5.